నేను మానవుడిని, దశరథుని కుమారుడిని. నేను చేసినదంతా నాకు కలిగిన నింద తొలగించుకోవడానికి, వేరే ప్రయోజనం కోసం కాదు. రావణుడిచే పట్టబడిన నిన్ను స్వీకరించేంత ఔదార్యంతో నేను లేను. ఇప్పుడు మీరు విన్న ఈ మాటలు అన్ని కూడా శ్రీరాముడు దేవతలతో సీతాదేవితో అన్న మాటలు, వాల్మీకి రామాయణం నుంచి గ్రహించబడినవి. ఇదేంటి శ్రీరాముడు ఇలా అన్నాడు అని ఆశ్చర్యపోతున్నారా? ఇంతేకాదు, నిన్ను అనుమానించడానికి నేను రాముడు లాంటి వాడిని కాను. ఇలాంటి డైలాగ్ కూడా మీరు సినిమాల్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా చూసి ఉంటారు. బొడ్డుతాడు తెగని ప్రతి ఒక్కరూ శ్రీరాముడిని అనేవారే. ఆయన పాటించిన ధర్మం ఎవరికీ అక్కర్లేదు. వాల్మీకి రామాయణంలో ఉందో లేదో తెలియని సీతామాత మీద పొందిన అనుమానం మాత్రం కావాలి. ఈ వీడియోలో అసలు నిజంగా శ్రీరాముడు సీతామాతను అనుమానించాడా, నిందించాడా? ఇందులో వాస్తవం ఏమిటి? వాల్మీకి రామాయణం ఆధారంగా తెలుసుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రావణ సంహార వార్త సీతామాతకు హనుమంతుడు చెప్పి వచ్చిన తరువాత శిరస్నానం చేసి పట్టుబట్టలు ధరించి సమస్త భూషణాలు ధరించి ఉన్నటువంటి సీతమ్మను నా దగ్గరకు తీసుకురండి అని విభీషణుడిని శ్రీరాముడు ఆదేశించగా, విభీషణుడు ఒక పల్లకి సిద్ధం చేసి అశోకవనానికి తీసుకువెళ్లి రాముడి ఆజ్ఞ ఏమిటో చెబుతాడు సీతమ్మకు. అప్పుడు సీతామాత, నేను ఎంతో కాలంగా రాముడి కోసం ఎదురు చూస్తున్నాను, ఇలాగే వస్తాను అని అంటే, కాదు తల్లి, ఇది రాజాజ్ఞ, దయచేసి రాముడు ఆదేశం ప్రకారం రండి అని విభీషణుడు అనగా, సీతాదేవి రాముడి ఆజ్ఞ మేరకు అలంకారం చెంది శ్రీరాముడి దగ్గరకు వస్తుంది. అప్పుడు దాకా వానరులు గాని రాక్షసులు గాని సీతామాతను చూడలేదు. పల్లకిలో ఆమె రాగానే అందరూ ఆమెను చూడడానికి ఎగురుతూ గెంతుతూ గోల చేస్తారు. కొంతమంది కర్రలు పట్టుకుని బాడీ గార్డ్స్ లా తప్పుకోండి అని గోల చేస్తున్న వానరుల్ని కొడతారు. అది చూసి రాముడికి కోపం వస్తుంది. ఈ సీతమ్మ కోసం ప్రాణాలు వదిలేశారు, కానీ సీతమ్మని చూడడానికి ఎగిరితే మాత్రం బెత్తాలతో కొడుతున్నారని. సీతామాతని శ్రీరాముడు పక్కకు వచ్చి నిలబడమంటాడు. అంతేకాని ఆమెను చూడడం గాని, ఆమెతో మాట్లాడడం గాని, ఆమెను పలకరించడం గాని ఇలాంటివి ఏమీ కూడా సీతమ్మని ఉద్దేశించి శ్రీరాముడు చేయడు. అందరూ హడిలిపోతారు, ఇదేంటి ఏమైంది అని. ఇంతకాలానికి తన భర్తని చూశాను అన్న ఆనందంలో సీతామాత కన్నీరు పెట్టి నోట మాట రాక ఆర్యపుత్ర అని మాత్రమే అని మెల్లగా దగ్గరకు వస్తుంది. రాముడు అలాగే సీతాదేవిని చూడకుండా వేరే వైపు చూస్తూ, నేను శత్రువుని జయించాను, రాక్షసుల నుండి నిన్ను విడిపించాను, ఒక పరాక్రమశాలి ఏవైతే చేయాలో అవన్నీ నేను చేశాను, రావణుడి మీద ఉన్న నా కోపం పోయింది, భార్యని కాపాడుకోలేదన్న కలంకం పోయింది, నాకు జరిగిన అవమానం నశించింది, నా శత్రువు నశించాడు. ఇలా ఇంకొన్ని చెప్పి, నేను చేసినదంతా నాకు కలిగిన నింద తొలగించుకోవడానికి, పరాక్రమాన్ని నిరూపించుకోవడానికి, వంశం కలంకం పొందకుండా ఉండడానికి చేశానే తప్ప వేరే ప్రయోజనం లేదు. ఇంకా కొన్ని పెద్ద పెద్ద మాటలు కూడా అంటాడు శ్రీరాముడు. వాల్మీకి రామాయణం ఆధారంగానే అయినా కూడా అవన్నీ వివరించట్లేదు. కంటి వ్యాధి ఉన్నవాడు దీపాన్ని చూడలేనట్టు నేను నిన్ను చూడలేకపోతున్నాను. ఇప్పుడు నీకున్న కష్టం పోయింది కాబట్టి దశ దిశలలో ఎక్కడ నువ్వు సంతోషంగా ఉంటాను అని అనుకుంటున్నావో అక్కడికి వెళ్ళొచ్చు. అది లక్ష్మణుడి దగ్గరికి అయినా, భరతుడి దగ్గరికి అయినా, ఇంకెక్కడికైనా సరే. అంతేకాని రావణుడిచే పట్టబడిన నిన్ను స్వీకరించేంత ఔదార్యంతో నేను లేను అని శ్రీరాముడు అంటాడు. అప్పుడు సీతామాత, రామా, మీరు ఎలా మాట్లాడుతున్నారో తెలుసా? ధర్మశాస్త్రము ప్రవర్తన ఏమీ తెలియని చౌకబారు ప్రవర్తన కలిగిన స్త్రీ గురించి ఇంకొక చౌకబారు ప్రవర్తన కలిగిన పురుషుడు మాట్లాడుతున్నట్టు ఉంది. నా పాతివ్రత్యం మీద ఆన, నన్ను విశ్వసించండి. ఎక్కడో ఎవరినో అలాంటి చౌకబారు ప్రవర్తన కలిగిన వారిని చూసి ఉంటారు. అంత మాత్రాన నా గురించి అలా మాట్లాడడం తగదు. రావణుడు నన్ను పట్టుకున్నప్పుడు నన్ను నేను రక్షించుకునేంత స్థితి నాకు లేదు. నేను పతివ్రతని, నా భర్త నువ్వు నన్ను రక్షించాలి, అదే నా ధర్మం. అయినా సరే నన్ను నేను రక్షించుకునేంత శారీరక బలం నాకు లేదు. రావణుడు చేసిన అపహరణలో నా మనస్సు మారి ఉంటే నాది తప్పు, కానీ నా మనస్సు మీ అందే ఉంది. ఇంతకాలం కలిసిమెలిసి తిరిగిన వాళ్ళం కదా, అయినా నా గురించి ఏమీ తెలియనట్టు ఇలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను ఉన్నట్ట, నశించిపోయినట్ట? రాజా, మీరు హనుమంతుడిని వెతకడానికి పంపారు, అప్పుడే ఎందుకు హనుమంతుడి ద్వారా ఈ మాట కబురు పంపలేదు? అప్పుడే హనుమంతుడి కళ్ళ ముందే ప్రాణాలు వదిలేసేదాన్ని కదా. ఈ సేతు నిర్మాణం కానీ యుద్ధం కానీ ఏమీ లేకుండా ఉండేది. పెళ్లైన నాటి నుండి మీ పట్ల ఉన్న నా భక్తి, నా పవిత్రత అంతటినీ వదిలేశారు. లక్ష్మణ, చితిపేర్చు. ఈ నిందల వలన నేను ఇంకా బ్రతికుండాలి అని అనుకోవట్లేదు. నేను అగ్ని ప్రవేశం చేస్తాను అని అంటుంది. లక్ష్మణుడు హడలిపోయి రాముడి వంక చూసినప్పుడు రాముడు సీతాదేవి అడిగింది చెయ్యొచ్చు అన్నట్టు చూస్తాడు. ఇక లక్ష్మణుడు చితిపేరుస్తాడు. సమస్త దేవతలకి బ్రాహ్మణులకి నమస్కరించిన తరువాత సీతామాత ఇలా అంటుంది, నేను త్రికరణ శుద్ధిగా రామచంద్రమూర్తి అందే మనస్సున దానినైతే అగ్నిదేవుడు నన్ను రక్షించునుగాక. నా శైలం నందు నడువడి యందు దోషము లేని దాననైతే నేను రక్షింపబడిదెనుగాక. సమస్త దిక్పాలకులు నా చారిత్రానికి సాక్షులుగా ఉన్నవారైతే నేను రక్షింపబడిదెనుగాక. ఇలా అంటూ అందరూ చూస్తుండగా అగ్ని ప్రవేశం చేస్తుంది సీతామాత. ఇక్కడ సీతాదేవి మాటలు గమనించినట్టు అయితే చనిపోవటానికి అన్నట్టు ఉండవు, ఆమె పాతివ్రత్యాన్ని నిరూపించుకోవటానికి అన్నట్టు ఉంటాయి. అది కూడా రామచంద్రమూర్తికి కాదు, ప్రపంచానికి నిరూపించటానికి. అలా సీతామాత నమస్కరించి అగ్ని ప్రవేశం చేయగానే అగ్నిదేవుడు ఒక్కడే కాదు, సమస్త దేవతలు, బ్రహ్మదేవుడు, శివుడితో సహా
అందరూ రాముని దగ్గరకు వస్తారు. వచ్చి నమస్కరించి, నువ్వు దేవాది దేవుడివి, శ్రీ మహావిష్ణువి, లోకాలన్నీ నీ యందే పుట్టి పెరిగి లయమవుతాయి. నిన్ను నువ్వు సామాన్యుడిగా తలుచుకోవటం ఆశ్చర్యంగా ఉంది. నిన్ను నువ్వు ఎందుకు గుర్తించట్లేదు? అగ్ని ప్రవేశం చేస్తున్న సీతామాతను ఎందుకు వదిలివేశావు? ఇలా రకరకాలుగా స్తుతిస్తూ సీతామాత పట్ల ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అంటారు. అప్పుడు శ్రీరాముడు, ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు? నేను మానవుడిని, దశరథుని కుమారుడిని అనంటే, కాదు నువ్వు శ్రీమన్నారాయణుడివి అని బ్రహ్మదేవుల వారు స్తుతిస్తారు. అప్పుడు అగ్నిగుండంలోంచి సీతామాతతో సహా అగ్నిదేవుడు బయటకు వచ్చి సీతామాత పాతివ్రత్యాన్ని ప్రకటించి, అటువంటి సీతమ్మ పట్ల పరుషంగా కాని నిందిస్తూ కాని మాట్లాడకూడదు, సీతమ్మని తిరిగి స్వీకరించవలసిందిగా ఆదేశిస్తున్నాను అని అగ్నిదేవుడు అంటాడు. ఈ మాటలు వింటూనే శ్రీరాముని కళ్ళ వెంట నీళ్లు కారిపోతాయి. సీత ఎంత పతివ్రతో తెలిసి ఉండి కూడా ఆమె ఎలాంటిదో లోకానికి నిరూపించడానికి అలా మాట్లాడాల్సి వచ్చింది. సీతమ్మ తల్లి యందు ఏ తప్పు లేదని నాకు స్పష్టంగా తెలుసు. ఏ పరీక్ష లేకుండా సీతమ్మను నేను స్వీకరిస్తే కాముకుడైన రాముడు అందమైనది కాబట్టి సీతమ్మను గ్రహించాడు అని లోకం నన్ను నిందిస్తుంది, సీతమ్మను నిందిస్తుంది. అది నేను వినలేను. ఈ జానకి మనస్సు నాయందే ఉంటుంది అని నాకు తెలుసు. ముల్లోకాలకు ఇదే విషయమే నిరూపించడానికే అగ్ని ప్రవేశం చేస్తుంటే ఊరకనే ఉన్నాను. ఇలా ఇంకా మాట్లాడి సీతమ్మని స్వీకరిస్తాడు శ్రీరాముడు. ఇంత చేసినా రాముడిని మాత్రం దెప్పి పడవడం కొంతమంది ఆపరు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? కమెంట్స్ లో చెప్పండి. వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా శేష సాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు కింద కమెంట్స్ సెక్షన్ లో తెలపండి. జై హింద్.